వైనాట్ 175 అన్న వైసీపీ కథ ముగిసిపోయింది. ఈరోజు వైసీపీ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి సలాం కొట్టి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. నిన్న అంబట్రాయుడు ఒక్క దెబ్బ కొడితే జగన్ బాల్ స్టేడియం బయటపడింది. అంటే ఇంకా వైసీపీ మునిగిపోయే పడవ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైసీపీ కథ ముగిసిపోయింది. ఈ రాష్ట్రంలో ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం జనసేన టీడీపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ రాష్ట్ర ప్రజలకి మంచి పాలనని, అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తాయి. జగన్ ఒక చరిత్ర, ఒక చీకటి అధ్యాయం. జగన్ చరిత్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఏ విధంగా అష్టకష్టాలు పడింది, ఉపాధి లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, మద్యం ఏరులై పారడం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి, మహిళల అదృశ్యం, రాజధాని లేకపోవడం, ఇట్లాంటి పీడకల పాలన మీద ప్రజలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు. చరిత్రలో ఇటువంటి వైట్ కాలర్ నేరస్తుడికి, ఇటువంటి ఒక సైకోకి, ఇటువంటి ఒక నియంతకి ప్రజాస్వామ్యంలో స్థానం ఉండబోదని కూడా ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అటువంటి అంశాలని గుర్తుపెట్టుకుంటారని కూడా తెలియజేస్తా. అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకొచ్చి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. జగన్ గారు తాను చేసిన తప్పుల్ని, తాను చేసిన దుర్మార్గాల్ని, ఇసుక పాలసీ తీసుకోండి ఇష్టానుసారం దోచాడు, మద్యం పాలసీ తీసుకోండి కేవలం డబ్బుల కోసం మాత్రమే, ఎక్కడైనా సరే గూగుల్ పే, ఫోన్పే లాంటివి లేకుండా మద్యం అమ్మకాలు కేవలం నగదుకి అమ్మకాలు చేస్తుంటే ఏ రోజు లెక్క ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్కి అప్పచెప్పేసేయాలి. జగన్కి డబ్బు పిచ్చి, అందుకనే డబ్బుల కోసమే అధికారంలోకి వచ్చాడు కానీ పేద ప్రజల సంక్షేమం కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. నిజంగా ప్రజా సంక్షేమం కోసం అయితే ప్రజలకి ఉపాధి ఉద్యోగాలు వచ్చాయి, ఇసుక పాలసీ మంచిది వచ్చేది, మద్యపానాన్ని నియంత్రించేవాళ్ళు. అదే అభివృద్ధి కోసం వచ్చుంటే 3 రాజధానులు నిర్మాణం చేసేవాడు అని చెప్తున్నాడు. కనీసం ఒక్క రాజధానిని కూడా నిర్మాణం చేయలేకపోయాడు. అంటే అతనికి అభివృద్ధి మీద దృష్టి లేదని, ఈ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్ని, పరిశ్రమల్ని కాలుతో తన్నాడు, ఫుట్బాల్ కొట్టినట్టు కొట్టాడు. పక్క రాష్ట్రంలో బండి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అటువంటి దుర్మార్గుడి పాలన నుంచి బయటపడడానికి ఇంకా ఫోన్ వద్దంటున్నారు వైసీపీ నాయకులు. జగన్ ఫోన్ కాలు వద్దు, ఆయనకు వద్దన్నాం, ఆయన పార్టీకో దండం పెట్టి, ఆ పార్టీకి పిండం పెట్టి వైసీపీ నాయకులే బయటకు పోతున్నారు. 3 సింహాలు దొంగ, గాంధీ గారి కాంస్య విగ్రహాన్ని కరిగించినటువంటి దుర్మార్గుడు, అదేవిధంగా హిందూ దేవాలయాల ఆస్తులు కొట్టేయాలనుకున్నటువంటి కబ్జాకోరుడు, ప్రభుత్వ ఆస్తుల్ని వెల్లంపల్లి ట్రస్ట్ కింద మార్చుకున్న దుర్మార్గుడు, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జాడ లేకుండా అడుగడుగున అవినీతి కంపుతో నింపేసినటువంటి ఈ దుర్మార్గుడికి సీట్ ఇయ్యారని అనుకున్నాం. ఎక్కడ స్థానమే ఉండదని అందరూ కూడా భావించారు. కానీ వెల్లంపల్లి కొట్టేసిన, దేవాలయాల్లో కొట్టేసినటువంటి కోట్ల రూపాయల డబ్బులు, దేవుడి ఆస్తుల రూపంలో కొట్టేసిన డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్లో కప్పం కడితే సెంట్రల్ నియోజకవర్గ సీట్ ఇచ్చారు. ఇక్కడ దొంగ, అక్కడ దొంగ కాదా? ఇక్కడ 420 గడు, అక్కడ 420 కాదా? చెప్పండి. ఇక్కడ దొంగ, అక్కడ దొంగే. ఇక్కడ అవినీతి పరుడు, అక్కడ అవినీతి పరుడే. స్థానం మారినంత మాత్రాన చెడ్డోడు 420 దొంగ మంచోడు అవుతాడా? అక్కడ ప్రజలు కూడా నాకు తెలిసి బుడమేరలో కలిపేస్తారు.